బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఎన్నికైన నారపరాజు రామచంద్రరావు 4 దశాబ్దాలకు పైగా పార్టీకి అంకిత భావంతో సేవలందించారు. ఏబీవీపీ కార్యకర్తగా ప్రస్థానాన్ని ప్రారంభించిన ఆయన పార్టీలో అంచెలంచెలుగా ఎదిగారు. న్యాయవాదిగా పార్టీ లీగల్ సెల్లోనూ క్రియాశీలక పాత్ర పోషించారు. సామాన్య కార్యకర్త స్థాయి నుంచి బీజేపీ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఎదిగిన నారపరాజు రామచంద్రరావు 1959 ఏప్రిల్ 27న హైదరాబాద్ లో జన్మించారు. రామచంద్రరావు తండ్రి ఉస్మానియా ఇంజనీరింగ్ కళాశాలలోనే ఆచార్యుడిగా పనిచేయడంతో చిన్నప్పటి నుంచి ఆయన విశ్వవిద్యాలయం పరిధిలోనే ఉండేవారు. ఎమర్జెన్సీ కాలంలో పికెట్ కేంద్రీయ విద్యాలయ విద్యార్థిగా ఉన్న రామచంద్రరావు రాజకీయాల పట్ల ఆకర్షితులయ్యారు. ఏబీవీపీలో ఉంటూ విద్యార్థుల పక్షాన ఉద్యమాలకు నాయకత్వం వహించారు. రైల్వే డిగ్రీ కాలేజీలో డిగ్రీ చదువుతున్నప్పుడే వరుసగా 3 ఏళ్ల పాటు ఏబీవీపీ అధ్యక్షుడిగా కొనసాగారు. 1977 నుంచి 85 వరకు ఏబీవీపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడిగా సేవలందించారు. విద్యార్థి దశలోనే దాదాపు 14 సార్లు జైలుకెళ్లారు. 1985లో న్యాయవాద విద్యను పూర్తి చేసుకున్న అనంతరం 1986లో బీజేపీలో చేరి హైదరాబాద్లోని రవీంద్రనగర్ డివిజన్ నుంచి కార్పొరేటర్ గా పోటీ చేశారు. 1980 నుంచి 82 వరకు భారతీయ జనతా యువమోర్చా రాష్ట్ర కార్యదర్శిగాను, 1986 నుంచి 90 వరకు నగర ఉపాధ్యక్షుడిగాను పనిచేశారు. బీజేపీ రాష్ట్ర లీగల్ సెల్లోనూ రామచంద్రరావు క్రియాశీల పాత్ర పోషించారు. జాతీయ రాష్ట్ర స్థాయిలో బీజేపీ లీగల్ సంయుక్త కన్వీనర్ గా బాధ్యతలు నిర్వర్తించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోనే బీజేపీ ముఖ్య అధికార ప్రతినిధిగా, పార్టీ ప్రధాన కార్యదర్శిగాను పనిచేశారు. 2014లో మల్కాజ్గిరి శాసనసభ నియోజకవర్గం నుంచి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి కొద్ది తేడాతో ఓడిపోయిన రామచంద్రరావు అనంతరం 2015లో జరిగిన పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో విజయం సాధించారు. 2015 నుంచి 2021 వరకు శాసన మండలిలో భాజపా ఫ్లోర్ లీడర్ గా బాధ్యతలు చేపట్టారు. న్యాయవాదిగాను రామచంద్రరావు మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. 1986లో అడ్వకేట్ గా ప్రాక్టీస్ ప్రారంభించిన ఆయన జిల్లా కోర్టులు, నాంపల్లి మెట్రోపాలిటన్ కోర్టులు, ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో న్యాయ సేవలు అందించారు. 2012లో హైకోర్టు ఆయన్ను సీనియర్ అడ్వకేట్ గా గుర్తించింది. 2015లో రామచంద్రరావు బార్ కౌన్సిల్ సభ్యుడిగాను ఎన్నికయ్యారు. సుప్రీంకోర్టు, హైకోర్టులు, ట్రైబ్యునల్స్ లో క్రిమినల్, సివిల్, రాజ్యాంగ సంబంధిత కేసుల్లో ప్రాక్టీస్ చేస్తున్న రామచంద్రరావు ప్రజల పక్షాన అనేక కేసులు వాదించి గెలిచారు.